ఇప్పుడు అసలు ఏ ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన జరగబోతుంది అనేది ఏమైనా క్లారిటీ అంటే జనరల్గా జనాభా ప్రాతిపదికనే జరుగుతుంది. ఇప్పుడు స్టేట్ అయితే స్టేట్ యాజ్ ఏ యూనిట్ డివైడెడ్ బై నంబర్, సెంటర్ అయితే ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ద నేషన్ డివైడెడ్ బై ద నంబర్ ఉంటుంది. నంబర్లు ఎట్లా లాక్ చేస్తారు అంటే ఒక ఏదో ప్రపోర్షనేట్గా చేస్తారు, జనాభాను ప్రాతిపదికనే చేసుకొని. దానివల్ల మేము ఎక్కువ నష్టపోతాం. మీరు విని ఉంటారు స్టాలిన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ విషయంలో చాలా సీరియస్గా అయ్యి మేము జనాభా నియంత్రించినందుకే మాకు రిప్రజెంటేషన్ తగ్గితే రేపొద్దున రిప్రజెంటేషన్ తగ్గుతుంది, చట్టసభల్లో వాటా తగ్గుతుంది, వాయిస్ తగ్గుతుంది, ఎట్ ద సేమ్ టైం డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి కదా, నిధులు కూడా తగ్గుతాయి ప్రపోర్షనేట్గా. దానివల్ల మేము మంచి చేసిన వాళ్ళము నష్టపోవాల్సి వస్తుంది. ఏ నష్టం ఉంటుంది అంటే నిధులు రావు ప్రపోర్షనేట్గా, మాట్లాడేటప్పుడు ఉండదు. ఏదన్నా ఒక ఓటింగ్ పెడితే ఉత్తరాదిలో ఉన్న ఎక్కువ మంది ఎంపీలు ఎటు ఓటు చేస్తే అవే నిర్ణయాలు అయిపోతాయి, మనకు రిప్రజెంటేషన్ తగ్గుతుంది. ఇప్పుడు అట్లా కాదు, ఏ ప్రభుత్వం అయినా సేవ చేయాల్సింది ప్రజలకి. అవును, ప్రజలకు దృష్టిలో పెట్టుకొని ప్రజల సంఖ్యను బట్టి నిధులు ఇస్తారు. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ జనాభా తగ్గారు కాబట్టి తక్కువ నిధులు వస్తాయి, అక్కడ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ నిధులు వస్తాయి. అవును. ఇప్పుడు దాంట్లో ఇంకా అన్యాయం ఏముంది? అది ఒక పార్శ్వం. కానీ చట్టసభల్లో నిర్ణయానికి వాయిస్కి కూడా రిప్రజెంటేషన్ తగ్గుతుంది కదా సంఖ్య తగ్గినప్పుడు. ఏదైనా ఒక విషయంలో నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంది కదా. ఉత్తరాది వాళ్ళంతా కలిసి ఇట్లా జరగాలి అనుకుంటే అది దక్షిణాది ప్రాంతాల యొక్క అభివృద్ధికి విరోధం అయితే వీళ్ళ మాట చెల్లుబాటు కాదు, వాళ్ళ మాట ప్రకారం నిర్ణయం జరిగిపోతుంది కదా. అది రాజకీయం. అందుకని వీళ్ళు అంతవరకు ఓకే. కానీ ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే ఇద్దరిద్దరు ముగ్గురు పిల్లల్ని కానండి ప్రతి వాళ్ళు అన్నాడు. మీరు అట్లా బాగా అంటే మేము ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. అది సమంజసమైంది కాదు. ప్రోగ్రెసివ్ సొసైటీలో ఇప్పుడు వాడికి ఉన్న పిల్లల్ని బట్టి వాడికి ఉన్న వనరులు పంచుతాడు. పంచినప్పుడు చదివించగలుగుతాడు, వాడు చదివించలేడు. ఓ ఇంట్లో ఇప్పుడు మనం చాలా చూసాం కుటుంబాలలో పరిమితమైన సంతానం ఉన్న కుటుంబాలలో ఉన్న వనరుల వినియోగం కానీ అపరిమితంగా సంతానం ఉన్న కుటుంబంలో వనరుల వినియోగం మనం చూడలేదా?